నమస్తే, వెల్కమ్ టు స్టూడియో తెలుగు. షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత ప్రధానంగా చేయవలసినది ఆహారంలో మార్పులు. ఎవరి శరీర తత్వాన్ని బట్టి వారు డైట్లో మార్పులు చేసుకుంటేనే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. పొరపాటున ఈ లిమిట్స్ దాటితే మాత్రం ఇక అంతే సంగతులు. ముఖ్యంగా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు విరివిగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితం అనుభవించాల్సిందంటున్నారు డాక్టర్స్. షుగర్ పేషెంట్స్ తినకూడనివి ఏంటి? వేపుళ్ళు, దుంపకూరలు తగ్గించాలి. చాక్లెట్స్ తినకూడదు. కూల్ డ్రింక్స్ తాగకూడదు. పిజ్జాలు, బర్గర్లు, చీజ్ వేసిన ఐటమ్స్, చిప్స్, జంక్ ఫుడ్ లాంటివి తినకూడదు. స్వీట్స్ పూర్తిగా మానేయాలి. ఉన్న పదార్థాలు తగ్గించాలి. స్వీట్స్లో ముఖ్యంగా శనగపిండి, షుగర్ కలిపిన పదార్థాలు, లడ్డులు, జాములు లాంటివి తినకూడదు. ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా లాంటి చైనీస్ ఐటమ్స్కి కూడా దూరంగా ఉండాలి. కుకీస్, క్యాండీ, చాక్లెట్స్ తినకూడదు. ఫ్రూట్స్లో తీయటి పళ్ళు తినకూడదు. పైనాపిల్, స్ట్రాబెర్రీ, కలర్ గ్రేప్స్, సపోటా, మామిడి పళ్ళు లాంటివి అవాయిడ్ చేయాలి. షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తినాల్సినవి గోధుమ, జొన్న, రాగి, సజ్జలతో చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయల్లో గ్రీన్ కలర్లో ఉండే కూరలు మాత్రమే తినాలి. ప్రోటీన్ ఎక్కువగా లభించే పాలు, గుడ్డు, చేపలు లాంటివి తినాలి. అటుకులు, మరమరాలు, శనగలు, బఠానీలు, గుగ్గిళ్ళు, బొబ్బర్లు లాంటి ఐటమ్స్ని ఉడకబెట్టుకొని స్నాక్స్లా తినొచ్చు. యాపిల్ పడేవారు రోజుకు యాపిల్ తింటే షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.